సర్పంచ్ ఓట్ల పుణ్యమా అని ఎన్నెన్ని చిత్రాలు చూడాలనో అన్ని చూసినముల్లా. ఓడిపోయిన వాళ్ళు ఇల్లు తిరిగి మా పైసలు తీసుకొని మాకే ఓటేయలే కాబట్టి పైసలు వాపస్ ఇయ్యండి అడిగినోళ్ళు కొందరైతే, మాకే ఓటేసిరా లేదా అని దేవుళ్ళ బొమ్మలు పట్టుకొని తిరిగినోళ్ళు ఇంకొందరు. మరి గా తీర్ల ఖర్చు పెట్టినా ఓడిపోతే ఎవ్వరికైనా బాధ ఉంటుంది కదా. ఆగో అట్లనే ఒక ఊర్లో ఓడిన ఓ అక్క ఏం చేసింది, దానికి పబ్లిక్ ఏం చేసింది అనేది చెప్పుడు కాదు, చూడాల్సిందే. ఒక చేతిలో బీరు కళ్ళు ప్యాకెట్ బూంది పొట్లము, ఇంకో చేతిలో చీరే. దావత్ గివత్ ఏం లేదు ఎలక్షన్లలో. మా సెకండ్ వార్డు మెంబర్ గా నిలబడ్డది ఆమె. పర్వారెడ్డి అన్న ఉన్న ఈమె ఇద్దరు నిలబడితే పర్వారెడ్డి అన్న గెలిచిండు. అప్పటి నుంచి గెలిచి నుంచి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడు, మా చీరలు కట్టుకొని మిమ్మల్ని బొందలల్లో పెడతాం అట్లా ఇట్లా అనుకుంటా. గదన్నట్టు కామారెడ్డి జిల్లా ఉప్పలవాయిల వార్డు మెంబర్ కు నిలబడ్డామే ఇల్లు తిరిగి ఇవన్నీ వంచినా ఓడిపోయిందట. నా సొమ్ము తిని నా కోటయ్యలేదని ముఖం పట్టుకొని ఒక తిట్టుడు కాదట, సాపిచ్చుడు కాదట. నీ ఓట్ల మీద మన్ను వాడ అప్పుడు వంచి ఇప్పుడు తిడతావని మొత్తం తీసుకొచ్చి గ్రామ పంచాయతీ ఆఫీస్ ముంగట పెట్టిండ్రు. మొగోళ్ళకు వంచిన బీర్ సీసాలు కళ్ళు ప్యాకెట్లు, ఆడోళ్ళకి ఇచ్చిన కూల్ డ్రింకులు చుడువ పొట్లాలు తెచ్చిడ వాడేసిపోయిండ్రు. తిట్టిన దోసానికి మేము పడలేక ఇజ్జత్కి మేము ఇటు వచ్చినాము. పోలీసులకు తెలిసి బుద్రకిచ్చి ఎటోళ్ళనట్టు పంపించేసిండ్రు. బయట పడతలేరు గాని షానుల్రాలకు ఇదే కథ. ఓట్ల కోసం పైసలు మందు చీరలు వంచినా ఓడిపోతే గిట్లనే ఉంటది. మళ్ళా దేవుళ్ళ ఫోటోలు పట్టుకొని ఒట్లేపించుకోవట్టిరి, ఇల్లు తిరిగి వసూలు చేసుకోవట్టిరి. ఒక్కూలరా ఒక్క గల్లీలు ఉండేటోళ్ళు పొద్దుగాలేస్తే ముఖాలు చూపించుకోలేని కథ కాబట్టి గందుకే ఏది తీసుకోవద్దు, ఎవరు నస్తే గాలకేసిందే ఉత్తమం మరి.